చూడటానికి ఉల్లిపాయ మిక్చర్లా ఉన్న ఈ మిక్చరు సాదాసీదా మిక్చర్ కాదండి, ఇది చికెన్ మిక్చర్. ఈ చికెన్ మిక్చరు బేకరీ స్టైల్లో ఎలా తయారు చేయాలో మీకు తెలుసుకోవాలనంటే అయితే అస్సలు లేట్ చేయకుండా కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రాసెస్ ముఖ్యం కాబట్టి. సో నేనైతే ఈ చికెన్ మిక్చర్కి కావాల్సిన పదార్థాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి చికెన్. ఈ చికెన్ అయితే నేను ఇలా పెద్ద ముక్కలు ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ మిక్చర్లో కావలసిన పదార్థాల్లో మనం అటుకులు తీసుకున్నామండి, ఒక 3 టేబుల్ స్పూన్ అటుకులు, అలాగే కారము, అలాగే వేరుశెనగ గుళ్ళు, ఉప్పు, కరివేపాకు, అలాగే నా దగ్గర గ్రీన్ బఠానీ ఉన్నిందండి, అది వేపి పెట్టుకున్నాను. అంటే ఇదివరకే ముందే వేపి పెట్టుకున్నాను అనమాట, దాంట్లో కొన్ని తీసుకున్నాను నేను. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మనకు కావాల్సింది. చిన్న బౌల్ పెట్టుకున్నానండి, నేను ఇలా వెలిగించేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకున్నానండి. వాటరు కాగితండి. ఇప్పుడు కాగిన దాంట్లో మనము ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసానండి ముక్కలనైతే. ఈ చికెన్ ముక్కలు ఇలాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనము ఈ పీసెస్ని తీసేసుకోవాలన్నమాట. ఒక 75-80% ఉడికితే సరిపోద్ది అనమాట. ఇలా తిప్పుకోవచ్చు. చూడండి బాయిల్డ్ అవుతుంది. ఇలా బాయిల్డ్ అవ్వాలన్నమాట. బాయిల్డ్ అయిపోయింది కదా, ఆఫ్ చేసేసుకొని మనం వాటర్ పంపేసుకుందాము. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ని, దీన్ని ఏం చేసుకోవాలంటే మనము ఇలాగా చిన్న చిన్న పీసెస్ లెక్క తీసుకోవాలన్నమాట. ఇలా పీసుల లెక్క తీసుకోవాలన్నమాట. ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మూకుల్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాం కదా, ఈ వేరుశెనగ గుళ్ళని వేపేసుకుందాము. అంతేనండి, వేపుకున్నాం కదా మనం, దీన్ని మనం తీసేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేద్దామంటే కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని తీసుకుందాము. ఈ కరివేపాకుని మనం ఇలా వేపుకోవాలి. సో ఇవి కూడా మనము వేపుకొని దీంట్లో వేసేసుకుందాము. దీన్ని కూడా ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఈ అటుకుల్ని కూడా మనకి కలర్ ఇలా వస్తుంది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇలా తీసి పెట్టుకున్నాం, దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకుంటున్నాము, ఎక్కువ కాదండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ వేరే దానిలోకి యూజ్ చేయలేం కదా. అందాక మనం అటుకులు అవి చేసాం కదా, అందుకనేసి దాని రెడ్డిష్ కలర్ అంతా దీనికి వచ్చేసింది, కలర్ అనుకుంది. అదే ఆయిల్లో వేస్తున్నాను కాబట్టి. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే మనం తీసేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చింది మనకి, అలాగ వీడియోలో అలా కనిపిస్తుంది. సో దీన్ని మనము తీసేసుకోవాలన్నమాట ఇలా వేపంగానే. సో దీనిలోకైతే తీసేసుకుంటున్నాను నేను. కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఆయిల్ మనకి వేస్ట్ కాకుండా కొద్దిగా తీసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా వేసుకోవాలన్నమాట. మిగిలిన చికెన్ కూడా ఇలా వేసుకోవాలి. వేసుకోవాలన్నమాట. చికెన్ నేను ఒక 3 టైమ్స్ దాకా వేసుకుంటున్నాను. ఇదేంటో అనుకుంటున్నారు కదా, చికెన్ అండి. ఇందాక మీకు ఫ్రై చేసి చూపించాను కదా, ఆ చికెన్ అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అసలు ఇంత క్రిస్పీగా వస్తుంది అనేసి అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. చూడండి
ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ అయితే కారం వేసుకుంటున్నామండి. అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను, తర్వాత చూసి వేసుకోండి. ఈ అటుకులు మనం వేపుకున్నాం కదండి, మిక్చర్లో వేస్తారు, అవి కొద్దిగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకున్నాను. పచ్చి బఠానీ తీసుకున్నాం కదండి, ఈ పచ్చి బఠానీ కూడా దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నానండి క్వాంటిటీ, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అనమాట. అలాగే వేరుశెనగ గుళ్ళు వేపుకున్నాం కదా, ఈ వేరుశెనగ గుళ్ళు కూడా మనం వేసుకోవాలన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కరివేపాకు ఉంది కదండి, ఈ కరివేపాకును కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాం కదా, దీన్ని మనము ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలన్నమాట. చూసారా? ఈ కారము, ఈ ఉప్పు ఇవన్నీ మనకి కలిస్తే మనకి చికెన్ మిక్చర్ అయిపోయిందండి. చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందంటే. ఇప్పుడు మనము చికెన్ మిక్చర్ని మనము ఒక 8 జాడీలో కానీ 8 ఒక చిన్న బాక్స్లో కానీ పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇలాగా మూత పెట్టేసుకోవాలన్నమాట. చూసారు ఇక కరకరలాడే క్రంచీ చికెన్ మిక్చరు ఎలా తయారు చేయాలో. ఇక మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఇదే స్టైల్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.